Hello friends. So very good afternoon. Welcome to 20th October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 20th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఇది మీరు ప్లే స్టోర్ నుంచి అయితే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కోర్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఒకసారి మీరు ఎన్రోల్ అయిన ఈ ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్సులో ఎన్రోల్ అవ్వండి. ఒక్కసారి ఎన్రోల్ అయిన తర్వాత ఇంకా ప్రతిరోజు మనం యాప్లో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే కనుక వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. అండ్ అలాగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఈ ఫ్రీ పీడిఎఫ్స్లో మనం అప్పుడప్పుడు ఫ్రీ క్లాసెస్ని కూడా మనం పెట్టడం జరుగుతుంది. సమ్ ఇంపార్టెంట్ వీడియోస్ అవి కూడా మనం ఏంటంటే దీంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో దట్ యూ కెన్ యాక్సెస్ దెమ్ యాజ్ వెల్. If you have already downloaded it, then that will be very good. So if you have not yet, so please do download it. That will enrich your preparation definitely. అండ్ దెర్ వాజ్ వన్ మోర్ వెరీ బిగ్ అనౌన్స్మెంట్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ గురించి నేను చెప్తూనే వస్తున్నాను. ఇవి ఇక్కడ మనం హిందూ న్యూస్ అనాలిసిస్ చేస్తుంటాము. సో ఇలా కాకుండా మనకి వేరే వెబ్సైట్స్ కూడా ఉంటాయి, లైక్ డౌన్ టు ఎర్త్ అని, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని, ఇండియన్ ఎక్స్ప్రెస్ అని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయని చెప్తూనే ఉన్నాను. అయితే ఈ 1 వీక్ పాటు మీకు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక కరెంట్ అఫైర్స్ క్లాస్ లైవ్ క్లాసెస్ అయితే మీకు ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఈ ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్లో ఇందాక చెప్పినట్టుగా ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్లో మీరు ఎన్రోల్ అయినట్లయితే చాలు, మీకు క్లాస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రమ్ 21st నుంచి 27th అక్టోబర్ వరకు కూడా యూ కెన్ అటెండ్ ఆల్ ద క్లాసెస్, లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఫర్ ఫ్రీ at the rate 9:30 PM. ఎవ్రీ డే డైలీ లైవ్ మీకు 9:30 PM క్లాసెస్ అయితే ఉంటాయండి. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ, డౌన్లోడ్ ద ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అండ్ ఎన్రోల్ ఇన్ టు ద ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్. దట్ ఈస్ సఫిషియంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ వైల్ డౌన్లోడింగ్ ఇట్ ఆర్ వైల్ ఎన్రోలింగ్ ఇట్, దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ so that our team will guide you. Yes friends, so don't miss this chance. So hope you see you soon there. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే తీసుకుంటున్నాము. లెట్ us డిస్కస్ ద అజెండా. ఫస్ట్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇండియా టు సీక్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ WHO ఫర్ ఎలిమినేటింగ్ ద కాలా-అజర్. కాలా-అజర్ ఈస్ ఎ డెడ్లీ డిసీజ్ అండి. దీని గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము. సెకండ్ వన్, రీడిజైన్డ్ ప్రోగ్రామ్స్ కెన్ ఇంప్రూవ్ ద టీబీ ట్రీట్మెంట్ అవుట్కమ్స్. ఇది సంథింగ్ రిలేటెడ్ టు ట్యూబర్క్యులోసిస్ గురించి మనకు మాట్లాడుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి న్యూ చైర్పర్సన్ అయితే కనుక అపాయింట్ చేశారు, విజయా కిషోర్ అని చెప్పేసి. దాని గురించి మనం అయితే కనుక ఆర్టికల్ గురించి మనం చూడాలి. ఫోర్త్ ఇంపార్టెంట్ వన్, 20 బాంబ్ థ్రెట్స్ ఇన్ ఏ డే, రెగ్యులేటర్ మీట్స్ ద ఎయిర్లైన్ CEOs. దీని గురించి ఏంటో చూద్దాం మనము. 2 ITBP మెన్ కిల్డ్ ఇన్ ద ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ అటాక్. సంగతి ఏంటనేటువంటి చూద్దాం దీని గురించి. హౌ విల్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ హెల్ప్ ద లాంగ్వేజెస్. క్లాసికల్ లాంగ్వేజ్ అని చెప్పేసి రీసెంట్గా 5 లాంగ్వేజెస్కి మనకి ఇచ్చారు కదా, దాని గురించి ఏంటనేది చూస్తాము. రిలీఫ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 విల్ సూపర్సీడ్ ద PMLA బెయిల్ కండిషన్స్ సేస్ ద కోర్ట్. ఢిల్లీ హైకోర్టు మనకి రీసెంట్గా ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు గురించి అయితే మాట్లాడుతున్నారు. సో దీని సంగతి ఏంటి అనేటువంటిది చూద్దాం. Yes అండి. So these are the important articles that we will be discussing today. So let's start the discussion, but before that there was a small announcement as I said. So we have this daily current affairs course. ఇది మీకు కేవలం 5,000 రూపీస్కి అయితే వస్తుంది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 4,000 రూపాయలకి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆఫర్ వచ్చేసి మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. అయితే ఇది మీకు ఏంటి అంటే ఐ విల్ గివ్ యూ అడిషనల్ డిస్కౌంట్ అండి. దోస్ పీపుల్ హూ అటెండ్ దిస్ 1 వీక్ ఆఫ్ డైలీ ఫ్రీ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతారో, వీ ట్రీట్ దెమ్ యాజ్ సీరియస్ ఆస్పిరెంట్స్గా కన్సిడర్ చేసి, సో వాళ్ళకి మనం ఇన్స్టెడ్ ఆఫ్ 4,000 రూపీస్ 3,000 రూపీస్కే మనం ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేటువంటిది మనం ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 3,000 రూపీస్, ఓన్లీ 3,000 రూపీస్ యూ విల్ గెట్ ద డైలీ PDFs అండ్ యాజ్ వెల్ యాజ్ డైలీ వీక్లీ క్విజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా మీరు అయితే కనుక అటెండ్ చేయొచ్చు. Yes friends, and you can interact with me live. If you have any doubts, you can ask me. Yes friends, so let's move forward and let's go to the first important article. India to seek the certification from that of the WHO for eliminating the Kala-azar. సో ఫ్రెండ్స్, కాలా-అజర్ అనేటువంటిది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డెడ్లియెస్ట్ డిసీజ్ అనమాట. మనకి ఇట్స్ ఎ పారాసైటిక్ డిసీజ్. సో కాలా-అజర్
Kala-azar is one of the సెకండ్ డెడ్లియెస్ట్ డిసీజ్ మనకిది, బికాజ్ ఆఫ్టర్ మలేరియా. సో కాలా-అజర్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సెకండ్ డెడ్లియెస్ట్ డిసీజ్, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ బై ద అదర్ నేమ్ కాల్డ్ యాజ్ విషరల్ లేష్మేనియాసిస్ అని కూడా మనకి దీన్ని పిలుస్తూ ఉంటారండి. సో ఓకే, విషరల్ లేష్మేనియాసిస్ విషరల్ లేష్మేనియాసిస్ అని కూడా ఈ యొక్క కాలా-అజర్ యొక్క అదర్ నేమ్ అనమాట. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎ ప్రోటోజోవన్ పారాసైట్ విత్ ద జీనస్ నోన్ యాజ్ లేష్మేనియాసిస్ అనేటువంటి జీనస్కి మనకి ఏంటి అని అంటే కనుక సంబంధించినటువంటిది. అండ్ ద పారాసైట్ విచ్ కాజెస్ దిస్ పర్టికులర్ డిసీజ్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి లేష్మేనియాసిస్ దోనోవాని అంటారు, DHONAVANI, దోనోవాని. సో లేష్మేనియాసిస్ దోనోవాని ఈజ్ ద నేమ్ ఆఫ్ ద పారాసైట్ విచ్ కాజెస్ దిస్ డిసీజ్. ఇక్కడ రాశారు చూడండి. ఇన్ ఇండియా లేష్మేనియా దోనోవాని సో ఓకే ఈజ్ ద ఓన్లీ పారాసైట్ విచ్ ఈస్ కాజింగ్ దిస్ డిసీజ్, and it is a slowly progressing indigenous disease which is caused by a protozoan parasite of the genus Leishmania. ఇది ఎంత డెడ్లియస్ట్ డిసీజ్ అంటే ఈ రోజున ప్రపంచం మొత్తంలో there is only one country which is dedicated completely declared by WHO as Kala-azar free, that is Bangladesh. మన యొక్క నైబరింగ్ కంట్రీ మనకి ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్ హ్యాస్ బీన్ సర్టిఫైడ్ బై WHO యాజ్ సో దట్ పర్టికులర్ కాలా-అజర్ ఫ్రీ కంట్రీ అనమాట. నౌ ఇండియా ఈజ్ ఆల్సో ఇన్ దట్ పర్టికులర్ పాత్ ఓన్లీ టు డిక్లేర్ ఇట్ యాజ్ ఏ కాలా-అజర్ ఫ్రీ కంట్రీగా మనకి ఏంటి అని అంటే WHO సర్టిఫికేషన్ గురించి అయితే కనుక మనకు వెయిట్ చేస్తున్నాము. అయితే WHO హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ పారామీటర్స్ని అయితే కనుక ప్రిస్క్రైబ్ చేశారు, లైక్ 1 in 10,000. So out of 10,000 people, so they should only one should be affected by this particular Kala-azar. అంత డిక్లైనింగ్ ట్రెండ్కి అయితే కనుక వచ్చేయాలి. సో ఈ యొక్క Kala-azar అనేటువంటిది ఫర్ పర్టికులర్లీ 3 consecutive years, ఫర్ 3 consecutive years పాటు మనకి ఏంటి అని అంటే కనుక WHO ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్టాండర్డ్ ఏంటంటే 1 in 10,000 పీపుల్. సో ఇక్కడ మీరు చూడండి, బంగ్లాదేశ్ హ్యాస్ అచీవ్డ్ దట్ పర్టికులర్ ఫీట్ అండి. బంగ్లాదేశ్ హ్యాస్ అచీవ్డ్ దట్ పర్టికులర్ ఫీట్ టు హ్యావ్ ఎలిమినేటెడ్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్. ఇదిగో ఇక్కడ చూడండి, India will become eligible to seek if it can maintain this declining trend for another year. అంటే ఇప్పటికి ఆల్రెడీ మనకి 2 years అయితే అయిపోయాయి, అండ్ నౌ ఇంకొక ఇయర్ పాటు మనం ఈ డిక్లైనింగ్ ట్రెండ్ని మెయింటైన్ చేయగలిగితే కనుక WHO ప్రిస్క్రైబ్ చేసినటువంటి స్టాండర్డ్స్ని, ఆ పారామీటర్స్ని మనం అయితే కనుక ఫుల్ఫిల్ చేస్తాము. సో విత్ దట్ వీ విల్ గెట్ ద సర్టిఫికేషన్ ఫ్రమ్ WHO సేయింగ్ దట్ ఇండియా ఈజ్ నౌ కాలా-అజర్ ఫ్రీ అని చెప్పేసి మనకైతే కనుక సర్టిఫికేషన్ అయితే తీసుకోవచ్చు. సో అండ్ వన్ ఆఫ్ ద రీసెంట్గా మీరు చూస్తున్నట్లయితే దేర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ డిసీజ్ గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. వి టాక్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రాకోమా గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ట్రాకోమా అని చెప్పేసి మనకి ఇట్స్ ఏ ఐ రిలేటెడ్ డిసీజ్ గురించి అయితే కనుక మనం డిస్కస్ చేసాము. సో నౌ దిస్ ఈజ్ కాలా-అజర్ విషయానికి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక ఇంకొక ఇయర్ మనం ఈ డిక్లైనింగ్ ట్రెండ్ని కంటిన్యూ చేయగలిగితే కనుక ఇండియా విల్ బికమ్ ఎలిజిబుల్ టు సీక్ ద ఎలిమినేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద WHO, దేర్ బై మేకింగ్ ఇట్ ఓన్లీ ద సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ after Bangladesh, which in October became the only country to have eliminated Kala-azar as a public health problem. మన యొక్క నైబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్ సో ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ ఎలిమినేటింగ్ దిస్ Kala-azar. The WHO validated this status after Bangladesh reported the fewer than 1 case per 10,000 people in each of its sub-districts for 3 consecutive years. ఇందాక మనం చెప్పాం కదా, ఈ యొక్క కండిషన్స్ ఏవైతే ఉన్నాయి అనేటువంటి దాన్ని ఇవి మీట్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా దాన్ని ఇండియా కెన్ ఆల్సో బి డిక్లేర్డ్ యాజ్ ఏ కాలా-అజర్ ఫ్రీ కంట్రీ. అయితే మన కంట్రీలో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇనీషియల్లీ మనం 2010 టార్గెట్ అయితే కనుక పెట్టుకున్నాము, బట్ లేటర్ ఆన్ వి రివైజ్డ్ ఇట్ 2015, 17, దెన్ నౌ 2020 కూడా మనం పెట్టడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ Kala-azarని కంప్లీట్లీ ప్రపంచం మొత్తంలో పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్గా బై 2020 ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి పెట్టారు, బట్ ఇట్ వాజ్ నాట్ అచీవ్డ్. నౌ వీ వాంట్ టు అచీవ్ ఇట్ బై ద ఇయర్ 2030 అండి. మెయిన్లీ మనకి ఏ స్టేట్స్ మనకి ఎక్కువ ఇదిలో ఉన్నాయి అని అంటే స్టేట్స్ లైక్ కేరళ, సో లైక్ బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్, ఈ స్టేట్స్ మనకి. సో ఇదిగో చూడండి, బీహార్,
Jharkhand, West Bengal, and the parts of Uttar Pradesh. These are the people who have the highest number of Kala-azar cases. సో బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి అంటారు మనకి. సో వెరీ వెరీ డెడ్లియెస్ట్ డిసీజ్ అనమాట. ఒకవేళ ఎందుకనంటే ఒకవేళ ట్రీట్ చేయకుండా వదిలేసినట్లయితే, నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే, దెన్ ఇమీడియట్లీ దట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ డెత్ యాజ్ వెల్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us discuss the important points. India is now on the verge of, అంటే ఇంకా ఆల్మోస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎలిమినేటింగ్ ద Kala-azar యాజ్ ఎ పబ్లిక్ హెల్త్ ఇష్యూ, హ్యావింగ్ మేనేజ్డ్ టు రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ లెస్ దాన్ 1 in 10,000 పీపుల్ ఫర్ 2 consecutive years. మనం అయితే కనుక ఈ డిక్లైనింగ్ ట్రెండ్ని మెయింటైన్ చేసాము. మీటింగ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ సర్టిఫికేషన్. వన్స్ వీ కెన్ మెయింటైన్ దిస్ ఫర్ 1 more year, దెన్ వీ కెన్ అప్లై ఫర్ ది సర్టిఫికేషన్ అండి. సో ఇది మెయిన్లీ మనకి ఈ యొక్క Kala-azar అనేటువంటిది శాండ్ ఫ్లైస్ ద్వారా, శాండ్ ఫ్లైస్, సో ఓకేనా, మట్టి పురుగులు అంటారు కదా, వాటి ద్వారా మనకి అయితే కనుక ఇది స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. Kala-azar గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. Kala-azar విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద విషరల్ లేష్మేనియాసిస్ అంటారు. దీనికి ఒక అదర్ నేమ్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఏ పారాసైటిక్ డిసీజ్. సో ఓకే, ఇక్కడ మనకి ఎలా కన్ఫ్యూజ్ చేస్తారంటే ఇట్స్ లైక్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అని, లేకపోతే అలా మనకి ఇస్తూ ఉంటారు. విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ద బైట్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ శాండ్ ఫ్లైస్. ఈ యొక్క మట్టి పురుగులు యొక్క కుట్టడం వల్ల, వాటి యొక్క బైట్ వల్ల మనకి ఏంటంటే ఇవి మనకి స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుందండి, ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి. ప్రైమరీలీ ఏ స్టేట్స్ అండి? బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్ట్స్ ఆఫ్ యూపీ. సో మెయిన్లీ ఈ స్టేట్స్లోనే మనకి ఎక్కువ ఈ యొక్క Kala-azar కాన్సన్ట్రేషన్ అయితే కనుక ఎక్కువ అయితే కనుక ఉంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హ్యాస్ అడాప్టెడ్ ద వేరియస్ స్ట్రాటజీస్ లైక్ సచ్ యాజ్ ఎర్లీ డయాగ్నోసిస్, అంటే ముందుగానే డయాగ్నైజ్ చేయడం ఆ పర్టికులర్ డిసీజ్ని, అండ్ కంప్లీట్ కేస్ మేనేజ్మెంట్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద ట్రీట్మెంట్ అవుట్కమ్స్. డిసీజ్ ఎలిమినేషన్ క్రైటీరియా మనకి ఏం పెట్టారు? మనకి ఏ డిసీజ్ ఈజ్ సర్టిఫైడ్ యాజ్ ఎలిమినేటెడ్ ఇఫ్ లోకల్ ట్రాన్స్మిషన్ హ్యాస్ బీన్ ఇంటరప్టెడ్ ఫర్ ఎ సెట్ పీరియడ్. సో ఓకే, విత్ ఏ లో రిస్క్ ఆఫ్ రిసర్జెన్స్. ఇండియా హ్యాస్ అచీవ్డ్ దిస్ క్రైటీరియాన్ ఫర్ 2 consecutive years in the sub districts. సో ఓకే, ఇఫ్ లోకల్ ట్రాన్స్మిషన్ హ్యాస్ బీన్ ఇంటరప్టెడ్ ఫర్ ఏ సెట్ పీరియడ్ అంటే ఎంత 3 consecutive years హ్యాస్ బీన్ సెట్ విత్ ఏ లో రిస్క్ ఆఫ్ రిసర్జెన్స్. ఎస్, వల్నరబుల్ స్టేట్స్ ఏవేంటమ్మా? బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్. దే అకౌంట్ ఫర్ అబౌట్ 70% ఆఫ్ ద Kala-azar కేసెస్ ఇన్ ఇండియా, మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు అక్కడ ఉన్నటువంటి పూర్ శానిటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్లినికల్ కండిషన్స్, దేర్ బై రిక్వైరింగ్ ద ఫోకస్డ్ ఇంటర్వెన్షన్. గ్లోబల్ గైడ్లైన్స్ ఏమున్నాయి? The World Health Organization guidelines emphasized we have to have a active case detection undali, effective treatment and as well as the proper monitoring, efficient monitoring undali, so that we can prevent the further outbreaks and keep the disease in check. So now we are almost on the verge of the complete elimination of this Kala-azar in our country, and that was one such positive news. So hope we want to achieve the same thing in the tuberculosis as well down the line. So because tuberculosis is another very significant, we have a very significant డిసీజ్ బర్డన్ అయితే కనుక ఉందన్నమాట మనకి ట్యూబర్క్యులోసిస్ విషయంలో కూడా. ద WHO సెట్స్ ద గ్లోబల్ హెల్త్ స్టాండర్డ్స్ ఫర్ ద డిసీజ్ ఎలిమినేషన్, దేర్ బై రిక్వైరింగ్ ద సస్టైనబుల్ లో లెవెల్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ ద రిస్క్ ఆఫ్ రిసర్జెన్స్ ఫర్ ద సర్టిఫికేషన్. సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ డిసీజెస్ యాజ్ వెల్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎంపాక్స్, మంకీ పాక్స్ గురించి మనకి. సో ఇట్ వాజ్, ఇది కూడా మనకి ఏంటి అని అంటే కనుక లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఈ యొక్క కేసెస్ అనేటువంటివి కూడా ఎంపాక్స్ సంబంధించిన కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ అలాగే నిపాహ్ వైరస్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. దెన్ యూ నీడ్ టు నో అబౌట్ ద చండీపురా వైరస్ గురించి, చండీపురా వైరస్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చినటువంటివి అనమాట. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్బర్గ్ వైరస్. Okay, Marburg virus. Then we have to talk about something called as Zika virus. Zika virus కూడా మళ్ళీ వస్తుంది అని చెప్పేసి అది కూడా మనకి న్యూస్లో ఉంది. జికా వైరస్ గురించి తెలుసుకోవాలి. దెన్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పామ్ అంటారు, ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటిస్, దీని గురించి కూడా మీరైతే కనుక మనం
స్టడీ అయితే చేయాలి. ప్రైమరీ అమీబిక్, సో దిస్ ఈజ్ బేసికల్లీ కాజ్డ్ బై మనకి నగ్లేరియా ఫౌలేరీ అనేటువంటి అమీబా ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుంది, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని కూడా పిలుస్తారండి. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. దీని గురించి కూడా మనం అయితే కనుక స్టడీ చేయాలి. ప్రైమరీ పామ్ గురించి జికా వైరస్, మార్బర్గ్ వైరస్, చండీపుర వైరస్, నిపాహ్ వైరస్, ఎంపాక్స్ వైరస్. సో ఓకే, ఇంకా మనకి యానిమల్స్ని ఎఫెక్ట్ చేసేటువంటిది అయితే కనుక ఎఫ్ఎండి, ఫుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మౌత్ డిసీజ్ గురించి కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎఫ్ఎండి గురించి కూడా మనం అయితే కనుక చూడాలి. దెన్ ద అదర్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రూసిల్లోసిస్ అంటారు. బ్రూసిల్లోసిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీటిల్లో కొన్ని జూనోటిక్ ఉంటాయి, కొన్ని నాన్ జూనోటిక్ ఉంటాయి. వీటి గురించి మనం ఏంటంటే క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఇదంతా కూడా మనకి జిఎస్ పేపర్ 2 హెల్త్ అండర్లో మనం అయితే కవర్ చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్, Kala-azar is one such very important second deadliest disease. So where the positive news is India is like on the verge of elimination. So this was the first important article and so going to the second important article చూసుకున్నట్లయితే రీడిజైన్డ్ ప్రోగ్రామ్స్ కెన్ ఇంప్రూవ్ ద టీబీ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ అని చెప్పేసి మనకైతే ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో మన కంట్రీలో అనదర్ సిగ్నిఫికెంట్ బర్డన్ ఏంటి అని అంటే కనుక ట్యూబర్క్యులోసిస్ అండి. సో ట్యూబర్క్యులోసిస్ విషయంలో కూడా ఏంటి అని అంటే కనుక దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక పాజిటివ్ ఒక స్టెప్ అయితే కనుక తీసుకున్నారు. లైక్ మనకేంటంటే ఎర్లియర్ డిబిటీ ఆఫ్ 500 రూపీస్ పర్ మంత్ మనం ఏంటంటే టీబీ ఎఫెక్టెడ్ పేషెంట్స్కి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసేవారు అండర్ నిక్షయ్ పోషణ్ యోజన అని చెప్పి. నిక్షయ్ పోషణ్ యోజన అంటే ఈ యొక్క నిక్షయ్ పోషణ్ యోజన ఏంటంటే పర్టికులర్లీ ఫర్ న్యూట్రిషనల్ సపోర్ట్ అనమాట. సో టు గివ్ ఏ న్యూట్రిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి 500 రూపీస్ పర్ మంత్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయితే గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ నోటిఫైడ్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క ఇదైతే ఈ 500 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తూ ఉండడం జరిగింది. బట్ దాన్ని రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే 1000 రూపీస్ పర్ మంత్ చేశారండి. దాన్ని ఇప్పుడు మనకి 1000 రూపీస్ పర్ మంత్ అయితే కనుక చేశారు. సో అదే చెప్తున్నారు, దిస్ రీడిజైన్డ్ ప్రోగ్రామ్స్ కెన్ నౌ ఇంప్రూవ్ ద టీబీ ట్రీట్మెంట్ అవుట్కమ్స్. ఇదిగో ఇక్కడ చూడండి, డబలింగ్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు 1000 రూపీస్ పర్ మంత్. ఇంతకుముందు 500 ఉండేది, నవ్ ఇట్ వాజ్ 1000 రూపీస్ పర్ మంత్ అండ్ డిస్బర్సింగ్ ద 3000 at the time of diagnosis and the nutrition support to TB patients can have a very huge impact in reducing the TB cases అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. టీబీ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను నేనైతే కనుక. సో టీబీ గురించి ఒక్క 2 పాయింట్సే మనం రాసుకోగలిగినట్లయితే కనుక. సో వాట్ ఇస్ అబౌట్ టీబీ, ఇక్కడ మనం ఇంపార్టెంట్ డిసీజెస్ ఇవాళ ఫస్ట్ 2 ఆర్టికల్స్ మనకి ఓన్లీ డిసీజ్ బర్డెన్స్ గురించి అండి. టీబీ ఏ డిసీజ్ అమ్మా, కంప్లీట్లీ ఈజీగా గుర్తు రావాలి మనకి, బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. టీబీ వచ్చేసి ఏ బ్యాక్టీరియం ద్వారా కాజ్ అవుతుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియం ద్వారా మనకైతే కనుక కాజ్ అవుతుంది, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో ఓకే, ట్యూబర్క్యులోసిస్కి మెయిన్లీ మనకి ఇచ్చేటువంటి డ్రగ్స్ ఏంటి మనకి, ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అంటారు. ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్, వీటిల్ని మనకి ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని కూడా మనకి అంటారు, ఫస్ట్ లైన్ డ్రగ్స్ అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండిఆర్ టీబీ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఏఎంఆర్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ఏమైంది, ఇప్పుడు పీపుల్కి రెసిస్టెన్స్ అనేటువంటిది బ్యాక్టీరియం కూడా పెంచేసుకుని మనకి ఏమైంది, అది నవ్ ఇట్ హ్యాస్ ఇన్ టు ద న్యూ ఫామ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ద్వారా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్కి ఈ ఎగ్జిస్టింగ్ డ్రగ్స్ లైక్ ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్ ఇలాంటి ఫస్ట్ లైన్ డ్రగ్స్ ఇచ్చినా కూడా మనకి ఏంటంటే కనుక సో దే విల్ నాట్ వర్క్ అనమాట, ఉపయోగపడవు అవి. సో దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము అని అంటే ఇట్స్ లైక్ బెడాక్లిన్ లాంటి డ్రగ్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా కంట్రీలో ఒక రెవల్యూషనరీ స్టెప్ అయితే కనుక మనకి తీసుకున్నారు, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద టీబీకి సంబంధించి బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారండి. సో ఓకే, బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక కొత్త న్యూ సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ని మనకైతే కనుక తీసుకుని రావడం అయితే జరిగింది. సో లైక్ బెడాక్లిన్, ప్రిటోమానిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లినిజాలిడ్ అంటారు. 3 డ్రగ్స్ ఏమేంటి మనకి, బెడాక్లిన్,
బెడాక్లిన్. బీపాల్ రెజిమెన్, బీపాల్ ఎమ్ రెజిమెన్ అంటారు. సింప్లీ బీపాల్ రెజిమెన్ దేనికి సంబంధించింది అని అడుగుతూ ఉంటారు. ఇట్స్ లైక్ బెడాక్లిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్రిటోమానిడ్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లినిజాలిడ్. ఈ బీపాల్ ఎమ్ రెజిమెన్ అనేటువంటిది ఇంతకుముందు మనకి పాకిస్తాన్లో అయితే కనుక మనకి చేయడం జరిగిందండి, వేర్ ఇట్ హ్యాస్ షోన్ సమ్ సిగ్నిఫికెంట్ రిజల్ట్స్. అయితే దిస్ WHO అప్రూవ్డ్ రెజిమెన్ని మనకి ఏంటంటే మన కంట్రీలో కూడా రోల్ అవుట్ అయితే చేశారు, విచ్ ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్, వెరీ పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట మనకి. అండ్ అయితే అంటే ఒరిజినల్గా మనకి ఏమవుతుందంటే 18 నుంచి 24 months పడుతుందండి టీబీ అనేటువంటిది క్యూర్ అవ్వాలి అని అంటే కనుక. దట్ టు అరౌండ్ 13 to 14 ట్యాబ్లెట్స్ పిల్స్ అయితే కనుక వేసుకోవాలి. బట్ ఈ రోజున ఈ యొక్క బీపాల్ ఎమ్ రెజిమెన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇది కేవలం 6 monthsలోనే మనకి కంప్లీట్లీ టీబీ అనేటువంటిది ట్రీట్ అవుతుంది. అండ్ దట్ టు ఇంత 14 ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో జస్ట్ 3 to 4 ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా మనకి కంప్లీట్లీ ఈ యొక్క టీబీ అనేటువంటిది ట్రీట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, పేషెంట్స్కి పర్టికులర్లీ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి ఈ యొక్క టీబీ బర్డన్ని మనం అయితే కనుక పిల్ బర్డన్ అంటే ద నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకునేటువంటి బర్డన్ అయితే కనుక మనం తగ్గించడం జరిగింది. అండ్ అలాగనే సో ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ జస్ట్ ఫర్ 2 years పాటు కంటిన్యూస్ ట్రీట్మెంట్ హెల్త్ సిస్టమ్స్ మీద కూడా మనం అయితే బర్డన్ని తగ్గించడం జరిగింది. అండ్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ద టీబీ ఈజ్ ఎయిర్ బోర్న్ అండి. టీబీ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్స్ అన్ ఎయిర్ బోర్న్ డిసీజ్. సో ఇది మనకి ఏంటంటే ఎయిర్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉన్నారనుకోండి, బికాస్ ఆఫ్ డ్యూ టు హిస్ కాఫ్, సో లేకపోతే ఏదైనా దగ్గినా లేకపోతే తుమ్మినా కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆ యొక్క ఎయిర్ డ్రాప్లెట్స్ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్కి కూడా మనకైతే కనుక స్ప్రెడ్ అయ్యి వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్. అందుకనే ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ మెయిన్లీ ట్రైబల్ పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, వేర్ ద పూర్ కమ్యూనిటీస్ అందరూ ఒకే చోట మనకైతే ఉంటూ ఉంటారు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లమ్స్ మనకి వాళ్ళని ఎక్కువ మనకైతే కనుక ఇది ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎస్, సో అక్కడ మనకి లో శానిటరీ కండిషన్స్ లేకపోతే హైజీన్ కండిషన్స్ ఇవన్నీ ఉండటం వలన ఈ డిసీజ్ ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనమాట విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. అయితే ఇప్పుడు ఆర్టికల్లో అదే చెప్తున్నారు, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ అవి చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇదిగో చూడండి, అండర్ న్యూట్రిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద ట్యూబర్క్యులోసిస్ డిసీజ్. నౌ వెన్ యూ ఆర్ ప్రొవైడింగ్ ద మోర్ న్యూట్రిషన్ సపోర్ట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 1,000 rupees per month, సో దెన్ డెఫినెట్లీ ద పీపుల్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కనుక మనకు ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్, నౌ లెట్ us discuss the some of the, this is all the important background అండి. let us discuss some of the important points with respect to this article. So tuberculosis remains a major public health issue in our country with approximately around 3 million new cases and 3 lakh deaths annually. ప్రతి ఏడాది కూడా మనకి ఏంటంటే కనుక 3 million న్యూ కేసెస్ అయితే కనుక వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం 3 lakh డెత్స్ అంటే పీపుల్ చనిపోతున్నారు అనమాట బికాస్ ఆఫ్ డ్యూ టు ట్యూబర్క్యులోసిస్ వల్ల. రీసెంట్ ఇనిషియేటివ్స్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పర్టికులర్లీ డబలింగ్ ద డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి మనీ అనేటువంటి దాన్ని క్రెడిట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప మధ్యలో ఇంకే గవర్నమెంట్ ఆఫీస్ని విజిట్ చేసి ఇది చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అండ్ ఇంక్రీజింగ్ ద న్యూట్రిషనల్ సపోర్ట్ ఈ విల్ డెఫినెట్లీ ఎయిమ్ టు ఇంప్రూవ్ ద ట్రీట్మెంట్ అవుట్కమ్స్. The link between undernutrition and the TB mortality highlights the need for enhanced support mechanisms. So now because of due to the undernutrition is often leading to that of the TB mortality. అంటే చనిపోతున్నారనమాట. So the people who are undernutrient అంటే సో ఎడిక్వేట్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది తీసుకోకుండా ఉన్న వాళ్ళల్లో పర్టికులర్లీ టీబీ పేషెంట్స్లో ఎక్కువ శాతం మంది అయితే కనుక చనిపోతున్నారు. కాబట్టి ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ అనేటువంటిది వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చెప్పి మనకి దీన్ని తీసుకొచ్చారండి. సో టీబీ మెయిన్లీ మనకైతే కనుక లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈవెన్ ద అదర్ బాడీ పార్ట్స్ని కూడా మనకైతే కనుక ఎఫెక్ట్ చేస్తుంది. The Ministry of Health and Family Welfare has increased the benefit transfer under the scheme pair
పేరేంటి? నిక్షయ్ పోషణ్ యోజన. సో ద నిక్షయ్ పోషణ్ యోజన ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ అని కూడా మనకు అడుగుతారు. సో ఫ్రమ్ 500 రూపీస్ నుంచి 1000 రూపీస్కి మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది పర్ మంత్. సో ఫర్ ద ఎంటైర్ ట్రీట్మెంట్ డ్యూరేషన్. సో ట్రీట్మెంట్ మంత్స్, నెంబర్ ఆఫ్ మంత్స్ ఎన్ని ఉంటాయి, లైక్ బీ 8 మంత్స్, బీ 12 మంత్స్, బీ 24 మంత్స్, ఎన్ని మంత్స్ ఉంటే కనుక అన్ని మంత్స్ కూడా మనకి ఈ యొక్క గవర్నమెంట్ అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. చాలామంది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల మనకి ఏంటి అంటే, సో దే ఆర్ నాట్ గవర్నమెంట్కి, సో చాలామంది అండర్ నోటిఫైడ్ అనమాట. సో దే ఆర్ నాట్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ దృష్టిలో వాళ్ళు అయితే కనుక టీబీ పేషెంట్స్ అయితే కనుక కాదు, చాలామంది నోటిఫై చేసుకోలేదు, అప్లై చేసుకోలేదు గవర్నమెంట్కి. సో బికాస్ ఆఫ్ దట్ ఆల్సో దే విల్ నాట్ గెట్ దీస్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్. సో అండ్ 3000 రూపీస్ విల్ బి డిస్బర్స్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ద డయాగ్నోసిస్. సో డయాగ్నోస్ చేసినప్పుడే మనకి ఏంటి అని అంటే కనుక ఇమీడియట్ కాస్ట్స్ని కవర్ చేయడానికి మనకి ఏంటంటే 3000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ దట్ మంత్లీ 1000 రూపీస్ న్యూట్రిషియస్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. అండర్ న్యూట్రిషన్ కంట్రిబ్యూట్స్ significantly to that of the TB mortality. Like with an average weight of about 43 kg for men and 38 kg for women at diagnosis in India. So the patients who do not receive the adequate nutrition, they are at a higher risk of adverse outcomes, even including the death, even after the starting the treatment itself. సో ట్రీట్మెంట్ మొదలు పెట్టినా కూడా సో వాళ్ళకు ఒకవేళ ఎడిక్వేట్ న్యూట్రిషనస్ ఫుడ్ అవే యాక్సెస్ లేకపోతే కనుక, సో బికాస్ అఫోర్డబిలిటీ ఈజ్ వన్ సచ్ ఇష్యూ కదండి. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, సో ద ట్యూబర్క్యులోసిస్ ఈస్ ఎఫెక్టింగ్ మెయిన్లీ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ మెయిన్లీ ద లోవర్ స్ట్రాటా ఆఫ్ అవర్ సొసైటీ అని చెప్పేసి మనం మాట్లాడినప్పుడు, దెన్ దే కెనాట్ ఎఫర్డ్ టు హ్యావ్ దిస్ పర్టికులర్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది ఇది చేయడానికి వాళ్ళకి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ నౌ బికాస్ ఆఫ్ డ్యూ టు దట్ ల్యాక్ ఆఫ్ మనకి ఏంటంటే ఎఫర్ట్ చేయకపోవడం వల్ల నౌ దే ఆర్ అట్ ఎ హయ్యర్ రిస్క్ ఆఫ్ దిస్, దే డోంట్ రిసీవ్ ద అడిక్వేట్ న్యూట్రిషన్ అనమాట. దెన్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఎవిడెన్స్, ద రేషన్స్ ట్రయల్. సో ద ఎవిడెన్స్ షోడ్ దాట్ providing a monthly food basket like 10 kg of rice and pulses has led to significant weight gain and thereby reduced the mortality by 50%. సో ఈ యొక్క రేషన్ కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తూ ఉండడం వల్ల, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 10 kgs ఆఫ్ రైస్ అండ్ యాజ్ వెల్ యాజ్ పల్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఉండటం వల్ల, సో పర్టికులర్లీ ఎవరైతే టీబీ వల్ల ఎఫెక్ట్ అయ్యారో ఆ యొక్క పేషెంట్స్లో దేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ వెయిట్ గెయిన్ అయితే కనుక అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని మూలన మనకి ఏంటంటే కనుక సో వాళ్ళు ఈ యొక్క సో ద మోర్టాలిటీ అంటే డెత్ బారిన పడకుండా అరౌండ్ 50% అయితే కనుక కేసెస్ అయితే తగ్గాయని చెప్తున్నారు. 6 months of support with food and nutritional supplements like multivitamins and fortified products can cut the death rates by up to 50%. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టీవిటమిన్స్, లేకపోతే కనుక మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఫోర్టిఫైడ్ రైస్ ఇలాంటి ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేయటం వల్ల ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డెత్ రేట్స్ని 50% వరకు మనం అయితే కనుక తగ్గించవచ్చు అని కూడా చెప్తున్నారు. అండ్ అలాగే పల్సెస్, సోయాబీన్స్, ఎగ్స్ ఫర్ అట్లీస్ట్ 2 months అయితే కనుక ప్రొవైడ్ చేయాలి. దేర్ ఆర్ ఆల్సో ప్రపోజల్స్ టు ప్రొవైడ్ ద malnourished పేషెంట్స్ విత్ ద ఎనర్జీ డెన్స్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఫర్ అట్లీస్ట్ 2 months అయితే కనుక, అంటే అపార్ట్ ఫ్రమ్ గివింగ్ దిస్ రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1000 రూపీస్ న్యూట్రిషనల్ సపోర్ట్, సో ద ప్లాన్స్ ఆర్ ఆల్సో దేర్ టు ప్రొవైడ్ ద పల్సెస్, సోయాబీన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్స్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళల్లో మనం ఏం చేస్తాం, ఈ యొక్క న్యూట్రిషియస్ ఫుడ్ అది పెరగడం వల్ల అండర్ న్యూట్రిషన్ నుంచి వీళ్ళు ఏంటంటే బయటికి వస్తారు. దానివల్ల ఏంటంటే కనుక మోర్టాలిటీ తగ్గుతుంది అనేటువంటిది ఆలోచన. Like issues like lack of documents, residence proof, bank accounts and a travel distance. So these are the various reasons where the patients are unable to access the benefits అనమాట. ఈ యొక్క బెనిఫిట్స్ని యాక్సెస్, పేషెంట్స్ హూ నాట్ రిసీవింగ్ ద బెనిఫిట్స్ హ్యావ్ ఏ 4-fold హయ్యర్ రిస్క్ ఆఫ్ అడ్వర్స్ ఈవెంట్స్. సో ఎవరెవరైతే మనకి ఈ విధమైనటువంటి నిక్షయ్ పోషణ్ యోజన అండర్లో కానీ లేకపోతే రేషన్ ట్రయల్ అండర్లో కానీ బెనిఫిట్స్ తీసుకోవట్లేదో, సో దే హ్యావ్ ద మోర్ రిస్క్ ఆఫ్ బీయింగ్, సో మనకి ఏంటి అని అంటే కనుక మోర్టాలిటీ అనేటువంటిది పెరిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పి దే ఆర్ అట్ హయ్యర్ రిస్క్ అని చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి చూసుకున్నట్లయితే అదర్ సజెషన్స్ ఏంటి, స్ట్రెంగ్థన్ ద న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ టీబీ పేషెంట్స్ బై ప్రొవైడింగ్ ద కల్చరల్లీ అప్రోప్రియేట్ అండ్ లోకల్లీ అవైలబుల్ ఫుడ్ రిచ్ ఇన్ ద కెలరీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోటీన్. సో వాళ్ళ లోకల్లీ అవైలబుల్ ప్రొడక్ట్స్ని మనం అయితే కనుక రిచ్ ఇన్ కెలరీస్ అండ్ ప్రోటీన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మనం ఆ యొక్క న్యూట్రిషనల్ సపోర్ట్ని స్ట్రెంగ్థన్ చేయొచ్చు. మోర్ efficient distribution of benefits we have to ensure so that we have to prevent the delay in the support delivery.
అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ట్యూబర్క్యులోసిస్ మిటిగేషన్ అండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ ఇనిషియేటివ్స్ని మనం ఇంక్రీజ్ చేయాలి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NGOs, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్. సో టు టార్గెట్ ద వల్నరబుల్ గ్రూప్స్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్. Consider implementing the long-term nutritional programs to prevent the undernutrition related TB risks. సో ఒక 2 months ఇలా కాకుండా లాంగ్ టర్మ్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అనేటువంటిది అందుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టీబీ బారిన మార్టాలిటీని మనం అయితే కనుక తగ్గించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి ఆర్టికల్లో అయితే కనుక మెన్షన్ చేయడం జరిగిందండి. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి మీకు. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఇందాక నేను మాట్లాడుకున్న టీబీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పాయింట్స్ అన్నీ కూడా మీకు అయితే తెలియాలి. సో ఎలా కాజ్ అవుతుంది ఏంటి, సో పరిస్థితి ఏంటి, ఏమి రెజిమెంట్స్ పెట్టారు, ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎన్ని మంత్స్ పడుతుంది టీబీ ట్రీట్మెంట్కి. సో దీస్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know about. Now let us move to that of the next article. Moving to the next article. ఎస్ అండి. సో బిఫోర్ దట్ దెర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. మన యొక్క UPSC జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. ఇది మీకు ఏంటి అని అంటే కనుక దివాళీ సెలబ్రేషన్ సెంటర్లో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి 30,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం. బట్ యూ విల్ బీ గెటింగ్ ఇట్ అట్ జస్ట్ 24,000 రూపీస్కి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దట్ టు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సిమిలర్లీ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ద ఆప్షనల్స్ యాజ్ వెల్ ఫ్రెండ్స్. GS పేపర్స్తో పాటు ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ వీ హ్యావ్ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఇది మీకు 25,000 రూపీస్కి అయితే మీకు అందుబాటులో ఉంటుంది. బట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ యూ విల్ గెట్ ఇట్ జస్ట్ 20,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ కనిపించే నెంబర్కి మీరైతే కనుక కాల్ చేయొచ్చు. దీన్ని మీకు నేను కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ద విజయ కిషోర్ రాహత్కర్ టు బి ద న్యూ NCW చైర్పర్సన్. విజయ కిషోర్ రాహత్కర్. సో జనరల్లీ UPSCలో మనకి ఏంటి అని అంటే కనుక నేమ్స్ని అయితే కనుక అంత స్ట్రెస్ చేయరండి. బట్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ APPSC ఆర్ TGPSC Group 1, Group 2 వీటిల్లో మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా నేమ్స్ అడుగుతారు. బట్ హియర్ యూ షుడ్ నో బియాండ్ దట్ అనమాట. సో వాట్ డస్ దట్ NCW స్టాండ్స్ ఫర్? NCW స్టాండ్స్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఓకేనా అండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఎస్, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకు అర్థం కావాల్సిన విషయాలు ఏంటి? కొన్ని నేషనల్ కమిషన్స్ మన కంట్రీలో ఫంక్షన్ చేస్తున్నాయి. లైక్ ఎవ్రీ నేషనల్ కమిషన్ ఫోకస్ అపాన్ వన్ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ గురించి మనకి ఏ బాడీ ఉందమ్మా? షెడ్యూల్డ్ కాస్ట్స్ గురించి వీ హ్యావ్ NCSC. సో నేను షార్ట్కట్లో రాసేస్తున్నాను. NCSC స్టాండ్స్ ఫర్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. నెక్స్ట్ మరి షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి NCST, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి NCBC, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, అయితే ఈ 3 బాడీస్కి కూడా NCSC, NCST అండ్ యాజ్ వెల్ యాజ్ NCBCకి ఒక కామన్ పాయింట్ అయితే కనుక ఉంటుంది. కామన్ ఈక్వల్ సేమ్ పాయింట్ మనకి దీస్ 3 ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ 3 కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. Yes, and NCSC, National Commission for Scheduled Caste, is mentioned under Article number 338 of the Constitution. National Commission for Scheduled Tribes is mentioned under Article 338A of the Constitution. And then BC, Backward Commission వచ్చేసి మనకి 338B of the Constitution. సో ఈ 3 కూడా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్. అండ్ అలాగనే ఒరిజినల్లీ మనకి ఈ 2 కాన్స్టిట్యూషనల్ బాడీస్ విచ్ వాజ్ వెరీ లేటర్ ఆన్ యాడెడ్ ఈస్ NCBCకి లేటెస్ట్గా రీసెంట్గా మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అయితే కనుక కన్ఫర్ చేయడం జరిగింది. సో ఈ 3 ఆర్టికల్స్ కూడా ఇంకా నేషనల్ కమిషన్స్ ఉన్నాయి మనకి. లైక్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఈవెన్ దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఎ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ బై UPSC. 4 కమిషన్ల పేర్లు ఇచ్చేసి ఎవరు
హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ బాడీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఇన్ నేచర్ అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, and then the national commission for the protection of child rights, then we have the national human rights commission అని చెప్పేసి మనకి ఇంకా బాడీస్ అయితే కనుక ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఏంటివి, దీస్ ఆర్ ఆల్ స్టాట్యూటరీ బాడీస్, అంటే పార్లమెంటు ఒక యాక్ట్ చేసి దాని ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేయబడ్డ బాడీ. నౌ టెల్ మీ, దిస్ NCW, ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ ఆర్ స్టాట్యూటరీ? ఎస్, ఇట్ ఈజ్ స్టాట్యూటరీ బాడీ. సో లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అపాయింట్మెంట్. విజయ కిషోర్ రాహత్కర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 9th చైర్పర్సన్ ఆఫ్ NCW, సక్సీడింగ్ ద రేఖా శర్మ. సో హెర్ టెన్యూర్ విల్ బిగిన్ ఇమీడియట్లీ. So Rahatkar's appointment was made under section number 3 of the National Commission for Women Act 1990. So she will serve for a period of 3 years or until she attains the age of 65 years, whichever is earlier. So tenure వచ్చేసి చూడండి 3 years or 65 years of age, whichever is earlier అనమాట. Even that you should also remember. So it is a representational image. Moving forward, so మనకి ఈ బాడీ చాలా ఇంపార్టెంట్. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ గురించి మనం ఏంటంటే డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏవేంటి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి NCW అనేటువంటిది 1992లో మనకి ఎస్టాబ్లిష్ అయింది అండర్ ద నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. సో ఈ యొక్క ఇదేంటంటే ఇట్ రిప్రజెంట్స్ ద రైట్స్ ఆఫ్ ద విమెన్ అండ్ విల్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ అడ్రసింగ్ దేర్ కన్సర్న్స్. సో పర్టికులర్లీ విమెన్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అలాగే విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయడానికి పెట్టినటువంటి బాడీయే మనకి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అండి. ఓకే, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈజ్ వన్ సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. సో లైక్ వీళ్ళు ఏంటి అని అంటే రకరకాల ఇష్యూస్ లైక్ విత్ రెస్పెక్ట్ టు డౌరీ రిలేటెడ్ ఇష్యూస్, పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి, రిలీజియన్ గురించి, ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీస్, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ విమెన్ ఇన్ ద లేబర్ సెక్టర్. సో ఈ ఇష్యూస్ అన్నిటి మీద కూడా మనకి ఏంటంటే ఈ యొక్క బాడీ అయితే వర్క్ చేస్తుంది. అండ్ దే ఆల్సో రిసీవ్స్ అండ్ ఇన్వెస్టిగేట్స్ ద కంప్లైంట్స్ from the women regarding the violence, so be it physical violence or sexual violence, anything, discrimination and as well as harassment. ఏ రిలేటెడ్ కేసెస్ అయినా కూడా వీళ్ళు ఏంటి అని అంటే రిసీవ్ చేసుకుని వాటి మీద ఇన్వెస్టిగేషన్ కూడా మనకి NCW వాళ్ళు అయితే క్యారీ అవుట్ చేస్తారు. యూ కెన్ రీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద NCW అండర్ దిస్ పర్టికులర్ వెబ్సైట్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వెబ్సైట్ అండర్లో మీరు అయితే కనుక స్టడీ చేయొచ్చు. నౌ వీ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీడ్ మచ్ మోర్ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఏంటంటే సో వేర్ వీ హ్యావ్ టు గో లిటిల్ డీప్ అనమాట. దీంట్లో ఏంటంటే లైక్ కీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్, పర్టికులర్లీ మనకి మన కాన్స్టిట్యూషన్లో విమెన్ రిలేటెడ్ గురించి ఏమేమి ప్రొవిజన్స్ని అయితే కనుక మెన్షన్ చేశారు ఎక్స్క్లూజివ్లీ. బికాస్ సో UPSC సమ్టైమ్స్ ఆస్క్ యూ లైక్ దిస్. సో వాట్ ఆర్ ద హైలైట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ విమెన్, అసోసియేటెడ్ విత్ చిల్డ్రన్, అసోసియేటెడ్ విత్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఎల్డర్లీ పాపులేషన్, ఈ విధంగా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గురించి ఒక్కొక్కసారి మనకు అడుగుతుంటారు. సో హియర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, విచ్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ నోన్ యాజ్ రైట్ టు ఈక్వాలిటీ. సో ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ద లా గురించి అయితే కనుక మాట్లాడతారు. సో దిస్ చూడండి, దిస్ ఎన్ష్యూర్స్ దట్ విమెన్ ఆర్ ఎంటైటిల్డ్ టు ఈక్వాలిటీ బిఫోర్ ద లా and one more is equal protection of the law, forming the foundation for the gender equality in India. So article 14 మనకి క్లియర్గా చెప్పేటువంటిది ఏంటి అని అంటే కనుక సో వేర్ బోత్ మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఆర్ ఈక్వల్ and the law has to be applied equally, so they and protected equally అనమాట. equality before the law and as well as equal protection of the law. Then comes with respect to discrimination, article 15 of clause 1 and 15 of clause 3. సో చూడండి, ఆర్టికల్ 15 ఆఫ్ క్లాజ్ 1 ఏం చెప్తుంది, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ద స్పెషల్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 15 ఆఫ్ క్లాజ్ 3లో స్పెషల్ ప్రొవిజన్స్, 15 ఆఫ్ క్లాజ్ 1లో మనకి ఏంటంటే కనుక డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేయడము. ఆర్టికల్ 15 ఆఫ్ క్లాజ్ 1 విల్ ప్రొహిబిట్ డిస్క్రిమినేషన్ ఆన్ వేరియస్ గ్రౌండ్స్ లైక్ ఇన్క్లూడింగ్ ద సెక్స్. సో ఇన్క్లూడింగ్ ద జెండర్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇంక్లూడింగ్ ద జెండర్ని కూడా మనకి ఏంటంటే కనుక మనం
సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక వీ హ్యావ్ అన్ ఎక్సెప్షన్ అండర్ ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ క్లాస్ 3 అండి. ఆర్టికల్ నెంబర్ 14 అండర్లో మనం ఏంటి అని అంటే కనుక సో వీ సెడ్ ద బోత్ ఆర్ ఈక్వల్, బట్ అట్ ద సేమ్ టైం 15 క్లాస్ 3 అండర్లో మనం ఏంటి అని అంటే కనుక వీ ఎంపవర్డ్ ద పార్లమెంట్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎంపవర్డ్ ద పార్లమెంట్ టు మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. చూడండి, ఇట్ అలౌస్ ద స్టేట్ టు మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ for women and as well as children, facilitating the affirmative action అంటారు. affirmative action are also known as పాజిటివ్ డిస్క్రిమినేషన్, ఇలాంటి పదాలు మనకు వాడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు అవి. అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అంటారు, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజర్వేషన్స్. సో ఓకే, బీట్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే కనుక మనకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అవన్నీ కూడా మనకి అఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అండి. సో దట్ టు హ్యావ్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ దమ్ యాజ్ వెల్, టు ప్రమోట్ ద జెండర్ ఈక్వాలిటీ. Then comes article number 16, equality of opportunity in the case of public employment. So it guarantees equal employment opportunities in the public sector jobs, thereby allowing the women to compete on equal footing with the men. So there is no discrimination with respect to public employment where so women will be discriminated and men will only be considered అనేటువంటి discrimination ఏమీ కూడా ప్రొవైడ్ చేయబడడం జరగదు. బట్ హౌవెవర్ ఫర్ ఎగ్జాంపుల్ there are some such defense exams, some such defense employment where only men are allowed. So in that context the women cannot say that their article number 16 is violated. So because పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మనకి ఏంటి అంటే కనుక వైలేట్ చేశారని చెప్పేసి ఆర్టికల్ 16 యూజ్ చేసి అయితే కనుక ఇది చేయకూడదు. బికాస్ సుప్రీం కోర్ట్ హ్యాస్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ రీజనబుల్ క్లాసిఫికేషన్ ఉన్నట్లయితే కనుక దెన్ ఖచ్చితంగా దట్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ఇట్ విల్ నాట్ ఇన్ఫ్రింజ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 16 అండర్లో మనకి విత్ రెస్పెక్ట్ టు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. దెన్ వీ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వాట్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఇవేంటి మనకి? దీస్ ఆర్ ద డైరెక్షన్స్. ఎవరు ఇష్యూ చేస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తోంది. ఎవరికి ఇష్యూ చేస్తోంది? టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. గవర్నమెంట్ ఆఫ్ ద డే. గవర్నమెంట్ ఆఫ్ ద డే ఎవరైతే మనల్ని గవర్న్ చేస్తారో సో ఫర్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ 5 years వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తోంది అని అంటే కనుక throughout your 5-year period you have to implement these principles. సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ని మీరు అయితే కనుక ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేటువంటి డైరెక్షన్స్ని మనం ఏంటి అంటామంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. అంటే ఇవి ఒకవేళ గవర్నమెంట్ పాటించకపోయినా కూడా ఎవరో కూడా వెళ్ళి వాళ్ళ మీద కేసెస్ అయితే కనుక గవర్నమెంట్ మీద కేసు ఫైల్ చేయకూడదు. బట్ అన్లైక్ హియర్ ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక బికాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. ఫండమెంటల్ రైట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్. ఎందుకు వీటిని మరి నాట్ లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ చేశారు? ఎందుకనంటే లైక్ యూ హ్యావ్ టు కన్సిడర్ ద టైమ్ లైక్ ఇన్ ద ఇయర్ 1947-50 ఈ టైంలో అనమాట మనకి ఇండిపెండెన్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్న తర్వాత మన రిసోర్సెస్ ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వెరీ లిమిటెడ్. మనం ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా ఫండమెంటల్ రైట్స్గా ఇచ్చేస్తే గవర్నమెంట్ కెనాట్ ఇంప్లిమెంట్. ఐడియల్లీ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఏం ఆలోచించారంటే ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్యూచర్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఒక్కొక్కటి గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళకి ఎకనామిక్ రిసోర్సెస్ పెరిగే కొద్దీ కంట్రీ డెవలప్ అయ్యే కొద్దీ ఏం చేయాలంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ని ఒక్కొక్క దాన్ని పట్టుకెళ్ళి ఫండమెంటల్ రైట్లో యాడ్ చేయాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీథింగ్ కాల్డ్ యాజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ అన్నది ఆలోచన అనమాట. కమింగ్ బ్యాక్ టు ద డిస్కషన్ అగైన్, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అసోసియేటెడ్ విత్ విమెన్ ఏవేవి ఉన్నాయి? మనకి 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో టు ఈక్వల్ రైట్స్ టు లైవ్లీహుడ్ ఫర్ బోత్ men and as well as women, everybody should have the equal rights. And 39D, so ideally మనకి ఏంటి అని అంటే కనుక సో మెన్ ఆర్ బీయింగ్ పేడ్ మోర్ అండ్ విమెన్ ఆర్ బీయింగ్ పేడ్ లెస్. సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ అన్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ ద జెండర్, బోత్ మెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ విమెన్కి మనం ఏంటంటే కనుక ఈక్వల్ పే అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ బీన్ యాడెడ్ లేటర్. So access to justice for all, ensuring that no one is denied justice just because of due to the economic or any other disabilities వల్ల
మనకి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి న్యాయానికి ఇది అవ్వకుండా యాక్సెస్ టు జస్టిస్ అనేటువంటిది లేకుండా ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద ఈక్వల్ యాక్సెస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో ప్రొవైడ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ యాజ్ వెల్ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎక్స్క్లూజివ్లీ ఆర్టికల్ నెంబర్ 42 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ని మనకి తీసుకుని వచ్చారండి 1961లో. సో హియర్ చూడండి, ఎనెక్టెడ్ ఇన్ లైన్ విత్ ద ఆర్టికల్ నెంబర్ 42 ఇట్ ప్రొవైడ్స్ ఫర్ జస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ వర్కింగ్ కండిషన్స్ అండ్ వీ హ్యావ్ ఎ మ్యాటర్నిటీ రిలీఫ్ యాజ్ వెల్ ఫర్ ద విమెన్ కూడా మనకి ప్రొవైడ్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A దీస్ ఆర్ రిలేటెడ్ టు ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినవి. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ ఇట్ ఎంకరేజెస్ ద సిటిజన్స్ టు renounce the practices which are derogatory to the dignity of the women and fosters a culture of respect and as well as equality. So every citizen, so they should renounce, they should leave those practices which are derogatory to the dignity of the women. అంటే dignity of the women లోయర్ చేసే విధంగా ఎటువంటి ప్రాక్టీసెస్ కూడా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా ఫాలో అవ్వకూడదు. ఇట్ ఈజ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ అని చెప్పేసి మనకి ఆర్టికల్ నెంబర్ 51A ఆఫ్ ఈలో మనకి మెన్షన్ చేశారండి. అండ్ అలాగనే దెర్ వర్ వన్ మోర్, లోకల్ గవర్నెన్స్లో కూడా మనం ఏంటంటే 1/3 ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తాము. అండ్ రీసెంట్గా నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి విమెన్ రిజర్వేషన్ బిల్ని కూడా మనకైతే పాస్ చేయడం జరిగింది. వేర్ 33% ఆఫ్ సీట్స్ విల్ బి రిజర్వ్డ్ ఇన్ ద లోక్సభ ప్లస్ దట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, దీనికి సంబంధించి 2024 UPSCలో మనకి క్వశ్చన్ కూడా రావడం అయితే జరిగింది. యూ నీడ్ టు బి వెరీ క్లియర్. విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. విమెన్ రిజర్వేషన్ బిల్, ఓకే, విమెన్ రిజర్వేషన్ బిల్ గురించి కూడా నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి తీసుకుని వచ్చారు. సో దట్ ఈస్ ఆల్సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఫండమెంటల్ డ్యూటీస్ పరిస్థితి ఏంటి, దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 42, 39A, 39D అండ్ దెన్ వీ హ్యావ్ 39A. సో అండ్ దెన్ ఆర్టికల్ 16, 15 ఆఫ్ 3, 15 ఆఫ్ 1. సో అండ్ వీ హ్యావ్ ఆర్టికల్ నెంబర్ 14. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ విమెన్. ఇలా అడిగితే కనుక స్ట్రైట్ అవే పాయింట్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చండి. స్టాట్యుటరీ బాడీ విమెన్ వెల్ఫేర్ గురించి ఏ బాడీ వర్క్ చేస్తుంది, NCW, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఏవి కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఏవి స్టాట్యుటరీ బాడీస్ అంటే ఇంక మళ్ళీ మీకు డౌట్ ఉండకూడదు. ఇంకా NCSC, NCST, NCBC మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్. NCM, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అవన్నీ కూడా మనకి స్టాట్యుటరీ బాడీస్. సో ఈ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. నౌ లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ అండి. సో ఎస్, క్లియర్. 20 bomb threats in a day. Regulator meets the ఎయిర్లైన్ CEOs. రీసెంట్గా మీరు చూసినట్లయితే కనుక మల్టిపుల్ ఎయిర్లైన్స్కి బాంబ్ థ్రెట్స్ అయితే కనుక మనకైతే కనుక రావడం ఇష్యూ అయితే ఇది ఇష్యూ అయితే కనుక చేశారు. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రెగ్యులేటర్, మన యొక్క సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ బాడీ ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఎ రెగ్యులేటర్ కాల్డ్ యాజ్ BCAS అంటారు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనేటువంటి బాడీ అయితే కనుక ఉంది. సో దాని గురించి మనం స్టడీ చేయాలి బై టేకింగ్ దిస్ ఆర్టికల్ యాజ్ ఎ రెఫరెన్స్. సో చూడండి, the passengers of an Indigo flight that received a bomb threat exit the Chandigarh airport. మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్కి ఏంటంటే కనుక ఎయిర్లైన్స్కి ఈ యొక్క బాంబ్ థ్రెట్స్ అయితే కనుక ఇష్యూ చేశారనమాట, సమ్ అన్నోన్ పీపుల్ మనకి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ నీడ్ టు నో అబౌట్ దీస్ పాయింట్స్. So multiple airlines in India recently received the 20 bomb threats in a single day, just prompting an urgent meeting between the BCAS, that is known as Bureau of Civil Aviation Security, and alage all the airline CEOs, so to address the issue and minimize the disruptions from these particular threats. So marante kada ee yokka immediately the moment there is a threat, so then immediate ga flight manaki suspend cheseyatamu, ivanni kuda services anni kuda disrupt అయిపోతాయి మనకి. ఈ యొక్క థ్రెట్స్ని అడ్రస్ చేస్తూ ఈ డిస్రప్షన్స్ని మినిమైజ్ చేయడానికి మనకి ఏంటి అంటే కనుక ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే కనుక జరిగింది. సో ద BCAS అండ్ ఎయిర్లైన్ CEOs దే డిస్కస్డ్ ద వే to ensure flight safety while reducing the inconvenience to the passengers amid a series of the bomb threats. So the BCAS has been working closely with the airline security officers and the ground handling agencies to manage these repeated security threats.
ఇన్ దిస్ కాంటెక్స్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద బీసీఏఎస్ యాజ్ ఎ బాడీ గురించి మీకు చాలా క్లియర్గా తెలియాలండి. బీసీఏఎస్ స్టాండ్స్ ఫర్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లోకి మనకైతే కనుక వస్తుందన్నమాట. ఇనీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1978 అండర్ ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అండర్లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ బికేమ్ ఎన్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ ద ఇయర్ 1987. ఒరిజినల్లీ మనకి 1978లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండర్లో మనకైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ లేటర్ ఆన్ సో ఇట్ వాజ్ మూడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద సివిల్ ఏవియేషన్. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు సేఫ్ గార్డ్ ద సివిల్ ఏవియేషన్ అగెన్స్ట్ ఎనీ యాక్ట్స్ ఆఫ్ అన్లాఫుల్ ఇంటర్ఫీరెన్స్. ఇదిగో ఈ విధంగా బాంబ్ థ్రెట్స్, సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యే విధంగా ఉండేటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేసేటువంటి బాడీ మనకి ఈ యొక్క BCAS. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే కనుక ఉంటాయండి, విత్ రీజనల్ ఆఫీసెస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, ఈ డిఫరెంట్ ప్లేసెస్లో వీటి యొక్క రీజనల్ ఆఫీసెస్ అయితే కనుక మనకి ఉన్నాయి. ఎస్, సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్, దట్ ఈస్ BCAS గురించి. నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. 2 ITBP men killed in the ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ అటాక్. సో రీసెంట్గా మనకి ఛత్తీస్గఢ్లో ఈ యొక్క మావోయిస్ట్ అటాక్ సంథింగ్ కాల్డ్ యాజ్ LWE అంటారు. మనకి LWE స్టాండ్స్ ఫర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారండి. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇది మీకు GS పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటి టాపిక్ అండర్లో ఇది ఖచ్చితంగా మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే అవుతుంది. యాజ్ ఏ రిజల్ట్ నౌ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద 2 ITBP men has lost their lives. ITBP stands for ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని అర్థం మనకి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. Okay, so in this context, by taking this article as a reference, you need to read about ITBP గురించి మనం స్టడీ చేయాలి. So the ITBP personnel were killed and the 2 personnel of the Chhattisgarh police were also injured in an IED అయితే improvised explosive device IED blast అయితే కనుక క్యారీ అవుట్ చేశారండి మావోయిస్ట్, పర్టికులర్లీ ఇన్ ద ఛత్తీస్గఢ్ నారాయణపూర్ డిస్ట్రిక్ట్ ఆన్ సాటర్డే. ఎస్, లెట్ us read some important points associated with it. The Indo-Tibetan border police personnel were killed and the 2 Chhattisgarh police officers were injured in a Maoist attack involving the IED blast in the Narayanpur district, Chhattisgarh. This is what is the context is all about. Some attack details గురించి ఒక్క పాయింట్ మనం మాట్లాడుకుంటే, it was recently occurred in the Chhattisgarh Narayanpur district when an IED blast targeted a joint team of security forces. The team were returning from an operation near the Kodiliar forest area నుంచి వీళ్ళు ఏంటంటే ఒక ఆపరేషన్ క్యారీ అవుట్ చేసి రిటర్న్లో వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క IED బ్లాస్ట్ని ఎక్స్ప్లోజివ్ని అయితే కనుక బ్లాస్ట్ చేశారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇట్ మనకైతే కనుక ITBP పర్సనల్ అయితే చనిపోవడం జరిగింది. దిస్ ఆపరేషన్ ఇన్వాల్వ్డ్ ఏ కంబైన్డ్ టీమ్ ఫ్రమ్ ద ITBP అండ్ యాజ్ వెల్ యాజ్ BSF కూడా మనకి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. సో దిస్ వాజ్ ద వెబ్సైట్ ఆఫ్ ద ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ గురించి అయితే కనుక మీరు ఇంకా ఫర్దర్గా అయితే కనుక స్టడీ చేయొచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ITBP మనకి 1962లో ఎస్టాబ్లిష్ చేశారండి ఆఫ్టర్ ద ఇండియా చైనా వార్ తర్వాత, టు సెక్యూర్ ద ఇండియా చైనా వార్. ఇండో చైనా వార్ మనకి 1962లో జరిగింది. ఆఫ్టర్ దట్ పర్టికులర్ వార్ దిస్ పర్టికులర్ బాడీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ సో దట్ టు సెక్యూర్ ద ఇండియా చైనా బార్డర్. వీళ్ళు మెయిన్లీ ఏంటంటే దీస్ ఆర్ ఏ స్పెషలైజ్డ్ మౌంటైన్ ఫోర్స్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ మౌంటనీరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్కైయింగ్. వీళ్ళ ఎక్స్పర్టీస్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఇనీషియల్లీ రేజ్డ్ అండర్ ద CRPF యాక్ట్. CRPF ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పారామిలిటరీ ఫోర్స్ అనమాట మనకి. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు కదా ఎవరెవరు మనకి. CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సహస్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF, ITBP ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక పారామిలిటరీ ఫోర్సెస్. ఆల్ ది కమాండర్ వర్క్ అండర్ విచ్ పర్టికులర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో మనకైతే వర్క్ చేస్తారు. దట్ యూ నీడ్ టు నో అబౌట్. ఇట్ ఈస్ ఇనీషియల్లీ రైజ్డ్ అండర్ ద CRPF. ఇట్ వాజ్ బ్రాట్ అండర్ ఎ సెపరేట్ ITBF యాక్ట్ అండర్ ద ఇయర్ 1992లో. వీళ్ళకంటూ సెపరేట్ లెజిస్లేషన్ని మనకి పార్లమెంట్ అయితే కనుక తీసుకుని వచ్చారనమాట. సో వాలర్, డిటర్మినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవోషన్ టు డ్యూటీ is the motto of the ITBP. As I said previously, what was their nodal ministry? Their nodal ministry is Ministry of Home Affairs అండర్లో మనకి బాడీ అయితే కనుక మనకి ఫంక్షన్ అయితే చేస్తుంది. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ అలాగనే వేరే కాంటెక్స్ట్లో మనకి CRPF గురించి CIF గురించి వచ్చినప్పుడు వి విల్ లుక్ ఇన్ టు ఇట్ అండి.
Clear, right? Let us move to that of the next important one. Moving to the next important article. So friends, before that there was a small announcement. NCERTs are very very important friends. NCERT ఫౌండేషన్ కోర్స్ అయితే కనుక మనం రీసెంట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మీకు 5,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాం. ఇది కేవలం మీకు 4,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. సో NCERTs అన్నీ కూడా మీకు ఈ కోర్స్ వల్ల కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కనుక అన్ని కంప్లీట్గా కవర్ అయిపోతాయి. సో విత్ దట్ యూ కెన్ జంప్ టు ద అడ్వాన్స్డ్ థింగ్స్. సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సిమిలర్లీ ఇఫ్ యూ లవ్ ఆఫ్లైన్ ప్రిపరేషన్ దెన్ వీ హ్యావ్ ద ఆఫ్లైన్ కోర్సెస్ యాజ్ వెల్. వైజాగ్లో మనం అయితే కనుక ఆఫర్ చేస్తున్నామండి. UPSC GS ప్లస్ CSAT మీకు 30,000 రూపీస్కి అవైలబుల్ ఉంటుంది. గ్రూప్ 1 వచ్చేసి మీకు 25,000కి అవైలబుల్ ఉంటుంది. గ్రూప్ 2 వచ్చేసి 20,000కి. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే వీఆర్ ప్రొవైడింగ్ ద ఫ్రీ డెమో ఫర్ 3 days పాటు మీకు ఏంటంటే ఫ్రీ డెమో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. హౌ విల్ ఏ క్లాసికల్ స్టేటస్ హెల్ప్ ద లాంగ్వేజెస్ అని చెప్పేసి మనకు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది? క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే కనుక రీసెంట్గా మనకి అరౌండ్ 5 లాంగ్వేజెస్కి ఇచ్చారు. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ని అరౌండ్ 5 లాంగ్వేజెస్కి అయితే ఇచ్చారు మనకి. వాట్ ఆర్ దోస్ లాంగ్వేజెస్ అండి మనకి? సో లైక్ వీ హ్యావ్ పాలీ ఈజ్ వన్ సచ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాకృత్. నెక్స్ట్ వన్ ఈజ్ అస్సామీస్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ బెంగాలీ. నెక్స్ట్ వన్ ఈజ్ మరాఠీ. ఓకే, సో ఈ యొక్క 5 లాంగ్వేజెస్కి కూడా రీసెంట్గా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నౌ వాట్ అడ్వాంటేజ్ డస్ దీస్ పర్టికులర్ లాంగ్వేజెస్ అక్రూ అనేటువంటి దాని మీద ఈ ఆర్టికల్ మనకి మెన్షన్ చేశారు. సో ఒరిజినల్లీ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి? ఒరిజినల్లీ 6 లాంగ్వేజెస్ అయితే కనుక ఉన్నాయండి. ఇఫ్ యూ నో దోస్ 6 లాంగ్వేజెస్ ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ వాట్ ఆర్ ద ఒరిజినల్ 6 లాంగ్వేజెస్ దట్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. సో లెట్ us move forward. So to the discussion, the Union Cabinet recently approved the classical language status for 5 languages. Very important. మనకి ఇప్పుడు ఏమడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఒక 4-5 లాంగ్వేజ్ల పేర్లు ఇచ్చేసి లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ వర్ రీసెంట్లీ అకార్డెడ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అని కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. So that is Marathi, Bengali, Assamese, Pali, Prakrit by updating the criteria for this particular designation. So what makes a language a classical? So the UPA government in 2004 defined a classical language by using the 3 criteria. Like they should have a early texts or a recorded history dating back to around 1000 years undali. A body of ancient literature considered valuable by the later generations. So literature undali which should be considered very valuable for the later generations. A distinct literary tradition not borrowed from the another speech community. So వేరే కమ్యూనిటీస్ ఎక్కడి నుంచి కూడా బారో చేసుకోకుండా వాళ్ళకంటూ డిస్టింక్ట్ లిటరరీ ట్రెడిషన్ అయితే కనుక ఉండాలి. సో if a particular language gets satisfied, so then in 2005 the historical requirement was increased to 1500 to 2000 yearsకి మనకి ఏంటి అంటే కనుక ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. It also required the classical languages and its literature to be distinct from that of the modern forms కన్నా కూడా మనకి ఏంటంటే కనుక డిస్టింక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ని ఇలా చేయడం క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వటం వల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే, సో నౌ ఇట్ విల్ గెట్ ద మోర్ ఫండింగ్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఫండింగ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. సో రికగ్నిషన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ లైక్ మరాఠీ అండ్ బెంగాలీ విల్ హెల్ప్ ఫండ్ ద రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్. ఎంకరేజ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ దేర్ లిటరరీ వర్క్స్, అంటే వీటి యొక్క లిటరరీ వర్క్స్ అన్నీ కూడా వేరే లాంగ్వేజెస్లోను వాటిలోనూ కూడా ట్రాన్స్లేట్ చేయటము. అండ్ సపోర్ట్ ద అకాడమిక్ ప్రోగ్రామ్స్ లైక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ రిక్వెస్ట్ యూనివర్సిటీస్ టు క్రియేట్ ద ప్రొఫెషనల్ చైర్స్. ఆ పర్టికులర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక ప్రొఫెషనల్ చైర్ని కూడా మనకి ఆ పర్టికులర్ యూనివర్సిటీలో మనకి క్రియేట్ చేయబడడం జరుగుతుంది. గవర్నమెంట్ గ్రాంట్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ హ్యావ్ రేంజ్డ్ ఫ్రమ్ 51 crores ఫర్ తమిళ్ టు 3.7 crores ఫర్ మలయాళం. నౌ మోర్ ఫండ్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద స్టడీ
and the preservation of the newly recognized languages. సో నౌ దే కెన్ గెట్ ద మోర్ ఫండింగ్ అనేటువంటిది వస్తుంది. అండ్ అలాగనే మనకి వీళ్ళకంటూ 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేటువంటివి ఇస్తారు. అండ్ వన్ మోర్ ఏంటంటే యూనివర్సిటీలో మనకి వీళ్ళకంటూ డెడికేటెడ్ చైర్స్ని మనకి క్రియేట్ చేస్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ దట్ వన్స్ ఏ లాంగ్వేజ్ వాజ్ అకార్డెడ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. ఎస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద important points that you are expected to know about. I hope it is clear, right? Yes andi, these are the important articles. So yes, I hope you enjoyed it. If you enjoyed it, please do like it and as well as share it to your friends as well. Friends, there is one more article. Okay, రిలీఫ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 21 సూపర్ సీడ్స్ ద పిఎంఎల్ఏ బెయిల్ కండిషన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ పబ్లిష్ అయింది. రీసెంట్గా ఎందుకని న్యూస్లో ఉంది అని అంటే కనుక ఢిల్లీ హైకోర్టు రీసెంట్గా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్, ఆమ్ ఆద్మీ లీడర్ అండ్ ద ఫార్మర్ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్కి మనకి ఏంటంటే బెయిల్ అయితే గ్రాంట్ చేశారండి. ఈ పర్టికులర్ పర్సన్ 2 years నుంచి జైల్లోనే మనకైతే కనుక ఉంటున్నారు. ఎటువంటి ట్రైలు కూడా మనకైతే కనుక స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఈ పర్టికులర్ పర్సన్కి ఎటువంటి ట్రైలు స్టార్ట్ అవ్వలేదు. అండ్ హీ హ్యాస్ బీన్ బుక్డ్ అండర్ విచ్ పర్టికులర్ కేస్, సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎంఎల్ఏ కేస్. అయితే ఇక్కడ మనకి ఈ లీడర్ ఎవరు, ఆ లీడర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పార్టీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దట్స్ ఆల్ నాన్ సెన్స్ ఫర్ అస్. సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, హియర్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్. అక్కడ మనకి ఏం తెలియాలి అని అంటే పిఎంఎల్ఏ స్టాండ్స్ ఫర్ ఏంటి, మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి మనకి పార్లమెంట్ అయితే కనుక తీసుకుని వచ్చింది. సో మనీ లాండరింగ్ కేసెస్ని, డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని వీళ్ళందరూ కూడా మనకి పిఎంఎల్ఏ అండర్లో మనకైతే ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అండ్ హూ హ్యాస్ ద పవర్ టు ఇన్వెస్టిగేట్? ఈడీ స్టాండ్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనకి కేసెస్ని అయితే కనుక ఇది చేయడం ఇన్వెస్టిగేట్ అయితే కనుక చేస్తారు. అయితే ఈ పర్టికులర్ సత్యేంద్ర జైన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ హ్యాస్ అప్లైడ్ ఫర్ రిపీటెడ్ బెయిల్స్. బట్ ఈ యొక్క ఈడీ ఆఫీసర్స్ మనకి ఏంటి అని అంటే కనుక ది కేస్ ఈస్ వెరీ సీరియస్ అండ్ హీ షుడ్ నాట్ బి గివెన్ ద బెయిల్ అని చెప్పేసి పిఎంఎల్ఏ అండర్లో ట్విన్ కండిషన్స్ పెట్టారండి. అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైనా కూడా పిఎంఎల్ఏ కేసు అండర్లో బుక్ అయినట్లయితే కనుక వాళ్ళు ఆ 2 కండిషన్స్ని ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఏంటి కండిషన్స్ అనేటువంటివి కూడా మనం చూద్దాం. నా ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, citing very important article of the constitution, that is article 21 of the constitution. So now ఈ పర్టికులర్ పర్సన్ యొక్క పర్సనల్ లిబర్టీ అనేటువంటి దాన్ని ఎంత ప్రొలాంగ్డ్ పీరియడ్ పాటు అంటే 2 years పాటు వితౌట్ ఈవెన్ స్టార్టింగ్ ద ట్రయల్ మనము కన్ఫైన్ చేయడం అనేటువంటిది, రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా తన యొక్క ఫండమెంటల్ రైట్ని మనం వైలేట్ చేసినట్లే అని చెప్పి ఢిల్లీ హైకోర్టు మనకి ఏంటంటే కనుక ఈ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. So yes, right, Delhi court, not Delhi High Court, Delhi court has given these things. So now these are some of the, let us read some important points దీనికి సంబంధించి. Recently the Delhi court decided to grant the bail to the Aam Aadmi Party leader Satyendra Jain, noting that the right to life and personal liberty, ఆ పాయింట్ మనకు అర్థం కావాలి ఇక్కడ. The right to life and personal liberty under article number 21 of the constitution will override the stringent bail conditions under the Prevention of Money Laundering Act, PMLA. So the court emphasized that the relief that is granted under Article 21, that is right to life and personal liberty, will take the precedence over the twin conditions that have been imposed under section 45 of the PMLA. What are those 10 conditions? Let us see. దానికంటే ముందు డిలేడ్ ట్రయల్ అనుకున్నాం కదా, 2 years అయింది అరెస్ట్ చేసి, బట్ స్టిల్ ద ట్రయల్ హ్యాస్ నాట్ స్టార్టెడ్. సో ద డిలేడ్ ట్రయల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లాంగ్ టర్మ్ ఇన్కార్సిరేషన్ వితౌట్ ద ట్రయల్ విల్ వైలేట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ టు లిబర్టీ, మేకింగ్ ద బెయిల్ ఏ నెసెసిటీ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఖచ్చితంగా మనం ఆ పర్టికులర్ పర్సన్కి బెయిల్ అనేటువంటిది కన్ఫర్ చేయాలి, ఇవ్వాలి, గ్రాంట్ చేయాలి అని చెప్పి. వాట్ ఆర్ ద పిఎంఎల్ఏస్ 2 కండిషన్స్? ఎవరైనా కూడా అంటే ఏ పర్సన్ అయినా కూడా పిఎంఎల్ఏ కేసు అండర్లో ఒకవేళ బుక్ అయినట్లయితే ద పిఎంఎల్ఏ రిక్వైర్స్ దాట్ ద అక్యూజ్డ్ షుడ్ ప్రూవ్ ప్రిమా ఫేసి ఈజ్ ఇన్నోసెన్స్. సో తను ఎటువంటి మనీ లాండరింగ్ అఫెన్సెస్ కమిట్ చేయలేదు అని చెప్పేసి తన యొక్క ఇన్నోసెన్స్ని ముందు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ అది. అండ్ సెకండ్ ఏంటంటే కనుక ఎష్యూర్ ద కోర్ట్ దట్ దే విల్ నాట్ కమిట్ ఎనీ ఫర్దర్ అఫెన్సెస్ వైల్ ఆన్ బెయిల్.
రెండో కండిషన్ ఏంటంటే కనుక నేను ఖచ్చితంగా బెయిల్ ఇచ్చినట్లయితే కనుక నేను మళ్ళీ ఎటువంటి అఫెన్స్ కూడా కమిట్ చేయను అని చెప్పి ప్రూవ్ చేసుకోగలగాలి, అని చెప్పి కోర్టుకి ఎష్యూరెన్స్ ఇవ్వగలగాలి. ఈ రెండు ఇచ్చినట్లయితే, ఈ రెండు కండిషన్స్ని ఎవరైనా అక్యూజ్డ్ సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్కి మనకి బెయిల్ అనేటువంటిది ఇస్తారు. ఈ యొక్క ట్విన్ కండిషన్స్ని కూడా అండర్ సెక్షన్ నెంబర్ 45 ఆఫ్ PMLA యాక్ట్ మనకి ఏంటంటే కనుక యాడ్ చేయడం జరిగింది. ద కోర్ట్ రిమార్క్డ్ దట్ దీస్ కండిషన్స్ కుడ్ నాట్ ఓవర్ పవర్ ద రైట్ టు లిబర్టీ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు ఈ కండిషన్స్ని వీళ్ళు ఏంటి అంటే సాటిస్ఫై చేయలేదు అన్నంత మాత్రాన మనకి ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దీనికంటే తక్కువ అయిపోదు. ఆర్టికల్ 21 విల్ హ్యావ్ మోర్ పవర్, సో ఇట్ విల్ ఓవర్ రైడ్ దీస్ పర్టికులర్ కండిషన్స్ అని చెప్పి మనకి కోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫైనల్లీ ద కోర్ట్ హ్యాస్ concluded that ఆర్టికల్ నెంబర్ 21 అప్లైస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్. దట్ మీన్స్ అది మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అయినా, లేకపోతే UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అయినా, ఏవైనా కూడా మనకి ఏంటంటే కనుక బెయిల్ ఈజ్ ఆల్వేస్ ఏ నార్మ్, బెయిల్ ఈజ్ ఏ నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటారనమాట. బెయిల్ ఈజ్ ఎ నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. And no statutory or constitutional provision will permit the prolonged detention just without any trial. సో ఎటువంటి ట్రయల్ లేకుండా కంటిన్యూడ్ డిటెన్షన్ అనేటువంటిది, సో ద కాన్స్టిట్యూషన్, నో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్ నో స్టాట్యుటరీ ప్రొవిజన్ విల్ గివ్ దట్ పర్టికులర్ పవర్. ఇట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 21 విచ్ అప్లైస్ మోర్, విచ్ ఓవర్ రైడ్స్ ఆల్ దీస్ పర్టికులర్ ప్రొవిజన్స్ అని చెప్పి ఈ పర్టికులర్ పర్సన్కి మనకి బెయిల్ ఇవ్వడం అయితే కనుక జరిగిందండి. సో దాట్స్ ద పవర్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద Constitution in particular and fundamental rights in general. So you are expected to know about what is article number 21 and what is this PMLA act is all about అనేటువంటివన్నీ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక తెలియాలి. ఎస్ అండి. సో అండ్ దిస్ రూల్ కూడా మీకు తెలియాలి ఏంటంటే ఇన్ జనరల్గా బెయిల్ ఈజ్ ఎ నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సో అంటే అన్ని కేసెస్లో వాట్ ఎవర్ మేబీ, అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అయినా, లేకపోతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అయినా, ఏదైనా కూడా మనకి సో ద బెయిల్ అనేటువంటిది కంపల్సరీ ఇష్యూ అయితే చేయాలి. రేర్ కేసెస్లో అప్పుడు మాత్రమే జైల్ షుడ్ బి అన్ ఎక్సెప్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలన్నమాట కోర్ట్స్. క్లియర్ అండి? ఎస్. PMLA గురించి ఒక 2 పాయింట్స్. సో ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ టు ప్రివెంట్ ద మనీ లాండరింగ్ అండ్ టు కాన్ఫిస్కేట్ ద ప్రాపర్టీ దట్ ఈస్ అబ్టైన్డ్ సచ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇట్ కవర్స్ సచ్ ఎస్ అఫెన్సెస్ సచ్ ఎస్ డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్, ఫైనాన్సింగ్ ద టెర్రరిజం. ఇవన్నిటి కేసెస్ కూడా మనకైతే కనుక కవర్ అవుతాయి. అండ్ ఎవరు ఇన్వెస్టిగేట్ చేస్తారు కేసెస్ అన్నీ కూడా, ఎవరికి పవర్ ఉంటుంది? ED, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో మెన్షన్ ఇన్ ద కమెంట్ బాక్స్ ED కమ్స్ అండర్ విచ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అండర్లో మనకి ED వాళ్ళు వర్క్ చేస్తారు అనేటువంటి దాన్ని మెన్షన్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. Yes, and that's it final for today. Now coming to the today's question. Okay, I hope you enjoyed the class. Now it's the time to test our knowledge. Consider the following statements about the National Commission for Women, NCW. Point number 1, it is a constitutional body. Okay. Second one, it also receives and investigates the complaints for women like regarding violence, discrimination and as well as harassment. Which of the above statements is or are correct? One only, two only, both 1 and 2 and as well as none of the above. If you know the answer, please do comment your answer, and at the same time if you have liked the video, please do like it. Yes, please do like it and share it to your friends as well, and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.